నేపాల్ బాధితులు తిరుపతి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 145 మంది ఖాట్మాండు ఎయిర్పోర్టు నుంచి విశాఖ చేరుకున్నారు. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వారు 105 మంది కాగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన వారు 40 మంది ఉన్నారు. ఈ ప్రత్యేక విమానం విశాఖ నుంచి రేణిగుంటకు చేరుకుంది. ఇక్కడ 40 మంది నేపాల్ బాధితులు దిగారు. ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వీరందరినీ ప్రత్యేక బస్సులు, కార్లలో గమ్యస్థానాలకు చేరుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నేపాల్ అంతఃకలహాల మధ్య చిక్కుకుపోయిన తెలుగువారిని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విమానాల ద్వారా తెప్పిస్తుంది. ఇందులో భాగంగా తిరుపతి విమానాశ్రయానికి 39 మంది చేరుకున్నారు. యాత్రికులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. వివిధ ప్రాంతాల వివిధ వారికి స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ స్వాగతం పలుకుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ వీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా ఏదైతే ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం పలకడమే కాకుండా శ్రీవారి ప్రసాదాలతో పాటు ఇటు కాళహస్తికి సంబంధించిన స్వామివారి ప్రసాదాలను కూడా వారికి అందజేస్తున్నారు. ముఖ్యంగా అనేక ఇబ్బందులు ఇటు నేపాల్కు వెళ్ళి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఎక్కడి నుంచి వచ్చారు? నేపాల్ నుంచి. అంటే మీది ఏ ఊరు? కాట్మండు. మాది మదనపల్లి. మేము మొన్న బయలుదేరామండి బస్సులోని. మా మీద అటాక్ జరిగింది. రాళ్లతో బస్సు అద్దాలని పగలగొట్టేశారు. రాళ్లతో బస్సు అద్దాలని పగలగొట్టేశారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఇంకో రెండో రాయి లేదు కాబట్టి మేము సేఫ్ గా. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రకాష్ బాబు అండి. ఎక్కడ ఉంటారు? మదనపల్లి. సిటిఎం చిన్నతిప్ప సముద్రం గ్రామం. గవర్నమెంట్ ఇక్కడ నుంచి మీకు బాగా సపోర్ట్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీతో లోకేష్ మాట్లాడినారండి. వాళ్ళు ప్రతి క్షణం మమ్మల్ని చూసుకున్నారండి. వాళ్ళకి చాలా. కడపలో ఏ ఊరు? కడపే. మా వారు అడ్వకేట్. ఫుడ్ కానీ ఇవన్నీ ప్రాబ్లం ఏం లేదు. ట్రావెల్స్ తరపున వెళ్ళాం కాబట్టి ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు. మేము కాట్మండ్లోనే దిగినప్పుడు పశుపతినాథ్ టెంపుల్ అవి దర్శనం అయిపోయింది. ఆ తర్వాత అక్కడ స్టే చేసాము. నెక్స్ట్ డే నైట్ బయలుదేరినప్పుడు రాళ్ళతోటి బస్ పైన దాడి చేశారు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ హోటల్ వచ్చేసాము. 2-3 డేస్ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ తరపున లోకేష్ గారు మాట్లాడారు. నాతో లేదు, మా గ్రూప్ వాళ్ళతో మాట్లాడారు. నా పేరు వీరలత. నేను కడప ఎర్రగుంట డిస్టిక్ నుంచి కడప డిస్టిక్ ఎర్రగుంట గ్రామం నుంచి వచ్చాను. నేను నేపాల్ వెళ్ళిన తర్వాత అన్నీ బాగా జరుగుతాయి అనుకున్నా. అంతరకల్లా బాగా జరిగింది ప్రయాణము. నేపాల్ వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ వలన చాలా భయప్రాంతంలోనైనాము. దానివలన లోకేష్ బాబు గారు ఫోన్ చేసి మాతో మాట్లాడి ధైర్యం చెప్పి మీరు ఏం భయపడవద్దు, రూముల్లోంచి గడ్డకు రావద్దు అని చెప్పినారు. దానివల్ల మేము ఎన్ని రోజులు పడుతుందో అక్కడే నేపాల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో అని చాలా భయభ్రాంతులకు లోనైనాము. ఇది ఎప్పుడు ఆగిపోతుంది అని. కానీ తొందరగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ సేఫ్టీగా తీసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు. ఏదైతే ప్రభుత్వం చేసిన కృషిని వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చేది. ప్రభుత్వం ముందుగా చొరవ తీసుకొని తమను అక్కడి నుంచి ఏదైతే నేపాల్ నుంచి సురక్షితంగా